నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ అవర్. ఆ మధ్యకాలంలో భారత్ తమ మిత్రదేశం అంటూ ఉదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య భారత్ పైన పగబట్టారు. వరుసగా సుంకాల భారం పెంచుతూ పోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచినప్పుడు కోట్లాది మంది భారతీయుల మద్దతుతో పాటు హృదయాలను గెలుచుకున్న ట్రంప్ ఇప్పుడు అంతే స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారనే చెప్పాలి. ఇప్పటికే భారత్పై 50% సుంకాల భారం వేశారు. ఈ భారం ఇంకా ఉంటుందంటూ కూడా హింటిస్తున్నారు. భారత్ పట్ల ట్రంప్ వైఖరిని సొంత సహచరులే తప్పుపడుతున్నా లెక్క చేయడం లేదు ఈ టెంపర్ ప్రెసిడెంట్. రష్యాను బూచిగా చూపించి భారత్పై విషం చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా ట్రంప్ ద్వంద్వ వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్ను మిత్రదేశం అంటూనే భారత్కు శత్రు దేశమైన పాకిస్తాన్కు స్నేహత్వం అందించడం హర్షించదగ్గ పరిణామం కాదు. ఒక భారతే కాదు, ట్రంప్ ద్వంద్వ విధానాలతో ప్రపంచ దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి. Have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours, so let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of. You're going to see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Sorry. Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours, so let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of. You're going to see a lot more. అమెరికా ట్రంప్ పేర్లు ప్రస్తావించకపోయినా ఏకపక్ష సుంకాలు వడ్డనపై ఘాటుగానే స్పందిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ మధ్య స్వదేశీ ఉత్పత్తులకు ఊతమివ్వాలని దేశ ప్రజలకు సూచించారు. తాజాగా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు మోదీ. ఈ విషయంలో ఎవరికీ తలొగ్గేది లేదని స్పష్టం చేశారు కూడా. మోదీ వైఖరి చూస్తుంటే అమెరికాతోనూ ట్రంప్తోనూ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లుగానే కనిపిస్తోంది. किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ఇక యుక్రెయిన్ తో రష్యా యుద్ధం ముగిస్తే సుంకాల భారం నుంచి వెనక్కి తగ్గుతారనే సంకేతాలు ఇస్తున్నారు ట్రంప్. వాస్తవానికి అమెరికాతో కంటే రష్యాతో భారత్ది దశాబ్దాల బంధం. కష్టకాలంలో పరస్పరం సహకరించుకున్న దేశాలు కూడా. ఆపరేషన్ సింధూర్ తర్వాత రష్యా అందించిన S-400 లో పాక్ దాడిని తిప్పికొట్టింది భారత్. అలాంటి దేశాన్ని కాదని అమెరికాకు భారత్ చేరువవుతుందని అనుకోవడం భ్రమే అవుతోంది. మరి బాయ్కాట్ అమెరికా పిలిపిచ్చేందుకు భారతీయులు సిద్ధమేనా అనేది కూడా ఒక ప్రశ్నే. అలాగే ట్రంప్ సుంకాల భారం నుంచి బయటపడేందుకు భారత్ దగ్గర కీలక ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అంటే నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఫస్ట్ చూద్దాం. ట్రంప్ రెండోసారి విధించిన 25% టారిఫ్ అమలు కావడానికి ఇంకా అంటే సెకండ్ టైం 25% పెనాల్టీ అని చెప్పారు కదా, అది అమలు చేయడానికి 21వ తేదీన ఉంది. కాబట్టి ఇంకా దానికి 21 డేస్ అయితే మనకి గ్యాప్ ఉంది. ఈలోగా అమెరికాతో చర్చలు జరపడానికి కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ చర్చల ద్వారా ఏదైనా పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే అమెరికాను సంతృప్తి పరచడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తుందా అనేది కూడా ప్రశ్నే. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే సుంకాలను తగ్గించాలని అమెరికాను భారత్ కోరచ్చు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించుకోవడం ద్వారా పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషించవచ్చు. 85% ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంటే అమెరికా అందులో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురే 40%గా ఉంది. అమెరికాను కూల్ చేయడానికి సౌదీ అరేబియా, UAE, ఇరాక్, నైజీరియా నుంచి కూడా చమురు దిగుమతులు పెంచుకోవడానికి ముందుకు రావచ్చు. అయితే ఈ నిర్ణయం భారత్కు ఆర్థికంగా భారం అవుతుందని చెప్పుకోవాలి. ఇక థర్డ్ పాయింట్ చూద్దాం. అంతర్జాతీయంగా వాణిజ్య మండలి WTOలో అమెరికా తీరును భారత్ ఎండగట్టే వీలుంటుంది. WTO నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వెళ్తుందని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఈ విషయంలో తన వాదనకు బ్రిక్స్ ఎస్సీఓ దేశాల మద్దతు కూడగట్టుకుని దౌత్యపరంగా ముందుకెళ్లి వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాదు ఇక రష్యా, చైనా తదితర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే అమెరికాకు ఇబ్బంది. టారిఫ్ల భారం నుంచి కొంత తెరిపిన పడచ్చు. ఇక ఫోర్త్ ఆప్షన్ చూడొచ్చు. ఫోర్త్ ఆప్షన్ విషయానికి వస్తే రష్యాతో చర్చలు జరిపి రూపాయి, రూబెల్ లావాదేవీలను బలోపేతం చేసుకుని మరింత బలంగా ముందుకెళ్లొచ్చు. అప్పటికి అమెరికా దిగి రాకపోతే గనుక దక్షిణ అమెరికాలోని వెనిజులా, ఆఫ్రికా దేశాల నుంచి చమురులు కొనుగోలుకు మొగ్గు చూపొచ్చు. అయితే ఇది రవాణా పరంగా అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. ఇదే సమయంలో దేశీయంగా సౌర, పవన విద్యుత్ ఉపయోగాన్ని కూడా పెంచడం, దేశీయంగానే చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితేతను కూడా పెంచడం ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇక 5వ ప్రత్యామ్నాయం అంటే మనకున్నటువంటి 5వ ఆప్షన్ చూస్తే చర్చల ద్వారా ఎలాంటి పరిష్కారం లభించకపోతే గనుక అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇతర సాంకేతిక వస్తువులపై అంతే స్థాయిలో భారత్ కూడా సుంకాలు వేయొచ్చు. 2019లో అమెరికా బాదం, యాపిల్, స్టీల్ పై సుంకాలు వేసింది భారత్. అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు దేశీయంగా టెక్స్టైల్, ఫార్మా, ఐటీ రంగాలకు మరింత ఊతమిచ్చి వాటికి రాయితీలతో ప్రోత్సాహం ఇచ్చి కొత్త విధానాన్ని ప్రకటిస్తే కొంత ఉపశమనం లభించవచ్చు. దీనిని 6వ ప్రత్యామ్నాయంగా భారత్ ఎంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక 7వది లాస్ట్ది మనం చూస్తే గనక అమెరికా మినహా ఇతర దేశాల్లో భారత్ వస్తువులకు వ్యాపారపరంగా మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఐరోపా, ఈశాన్య ఆసియా, ఆఫ్రికా తదితర దేశాల్లో భారత వస్తువులకు డిమాండ్ పెరిగితే అమెరికా సుంకాల భారం నుంచి బయటపడచ్చు. అయితే ఈ 7 ఆప్షన్లలో భారత్ వేటిని ఎంచుకుంటుంది, లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మొన్నటి వరకు స్నేహం, ఇప్పుడు విభేదం. కారణాలేంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంతకు భారత్ మీద విషం కక్కుతున్నారు? ఈ టారిఫ్ల మోత మోగించడానికి రష్యా ముడిచమును కొనుగోలు చేయడమే కారణమా? మరి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒక పక్క అమెరికా అధ్యక్షుడు టారిఫ్లు విధిస్తాము, ఇంకా ఇది పెరిగే ఛాన్స్ ఉంది, 8 రోజులు అయింది కదా చూద్దాము, అది తగ్గుతుందా అంటే తగ్గకపోవచ్చు, పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయంటూ హింట్ ఇస్తున్నారు. మరి అటుపక్క నుంచి వస్తున్నటువంటి యాక్షన్కి ఇటుపక్క నుంచి రియాక్షన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, మురళీ మనోహర్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. మొదటి నుంచి మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ వార్ దగ్గర నుంచి ట్రంప్ మాట్లాడడం, జోక్యం చేసుకోవడం ఇవన్నీ. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవక ముందు నుంచి ఉన్నటువంటి స్నేహం, సంబంధాలు, ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మోదీ అమెరికాకి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకునే విధానాలు కావచ్చు, ఇద్దరు చాలా సన్నిహితంగా స్నేహితులుగా వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఉన్నట్టుండి రష్యా ముడి చమురును కొనుక్కుంటున్నారు కాబట్టి, క్రూడాలను కొంటున్నారు కాబట్టి టారిఫ్లు విధిస్తాము, మీరు ఇంకా వెనక్కి రాకపోతే ఇంకా విధిస్తామన్న విధానం కనిపిస్తోంది. భారత్ కూడా సై అంటే సై అనే విధంగానే మేము వెనక్కి తగ్గేది లేదు అంటుంది. మరి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ 7 చెప్పాము, ఇంకేదా ఉంటుంది అనుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏమనుకోవచ్చు? వాస్తవానికి టారిఫ్లు మొదలుపెట్టినప్పుడు ట్రంప్కి రష్యా ఆయిల్ మనం కొంటున్నటువంటిది ఎజెండాలో లేదు. ఆయనకు ఏమైనా ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవాలి. చైనాకు $361 బిలియన్ లోటు ఉంది. అమెరికా భారతదేశానికి మొదలుపెట్టినాడు $46 బిలియన్ లోటు ఉంది. ఇప్పుడు $41 బిలియన్ లోటు ఉంది భారతదేశంతో. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతోటి ఈ లోటును పూడ్చుకోవటానికి ఒకటి ఇతర దేశాల మీద ఎక్కువ టారిఫ్ విధించి వాళ్ళ వస్తువుల మీద టారిఫ్లు తగ్గించి ట్రేడ్ గ్యాప్ తగ్గించుకున్నటువంటిది ఒక లక్ష్యం ఆనాడు ప్రకటించింది. తర్వాత రెండోది, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాటి మీద టారిఫ్లు వేస్తే వాటి ధరలు పెరుగుతాయి. వాటి ధరలు పెరిగితే డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉత్పత్తిదారులందరూ వచ్చి మా దేశంలో ఉత్పత్తి చేస్తారు. అట్లా తయారీ రంగంలో మా దేశం వీక్ అయింది కాబట్టి తయారీ రంగాన్ని పెంచుకోవచ్చు, అమెరికా ఎంప్లాయ్మెంట్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ 2 లక్ష్యాలతోటి టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకు కొత్తగా లింక్ కలిపింది ఏంటంటే ఆయనకు వచ్చిన ఆలోచన రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు, రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవద్దు అనేటువంటి ఈ 2 ప్రయారిటీస్ తోటి మన మీద దాడి ఎక్కువ పెట్టాడు. కానీ మనం ఒకప్పుడు 2014లో రష్యా నుంచి మనం 72% ఆయుధాలు దిగుమతి చేసుకున్నాం. ఇతర ప్రపంచం మొత్తం నుంచి 28% మాత్రమే దిగుమతి చేసుకున్నాం. కానీ న్యూ టెక్నాలజీ వస్తుంటే మనం డైవర్ట్ అయ్యాం. అంటే ఇప్పుడు రష్యా నుంచి ఆయుధ దిగుమతులు 36%, ఏమీ లేనటువంటి ఫ్రాన్స్ రఫేల్ డీల్ తర్వాత 2వ స్థానానికి 28%
ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఏనాడు 0.1 ఉన్నటువంటి అమెరికా నుంచి 13% ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మనం చేసిన తప్పేం లేదు ఈ విషయంలో. రష్యా నుంచి 72% దిగేది 36% తగ్గించుకున్నాం. ఇది అమెరికా బెదిరింపులు చూసి కాదు, మన అవసరాల రీత్యా ఆ విధంగా ప్రియారిటీస్ మార్చుకున్నాం. తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో ప్రపంచ ధరలు ముఖ్యంగా ఒపెక్ కంట్రీస్ వల్ల ధరల అస్థిరతలకు లోనైతాయి. కాబట్టి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే వరల్డ్ మార్కెట్ స్థిరత్వం లభిస్తుందని చెప్పేసి అమెరికానే భారతదేశానికి సలహా ఇచ్చింది. ఆ సలహా మేరకే ఇవాళ మనం రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. కానీ మనం చేసుకునే దిగుమతులు, మొత్తం దిగుమతుల్లో పెట్రోల్ దిగుమతులు 35% మాత్రమే, మిగతా 65% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాగే మనం గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే డైవర్సిఫై చేశాం. కాబట్టి ఇవాళ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకపోతే మన దేశంలో ఒక 18%, మొత్తం 100లో 18% మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం డొమెస్టిక్ గా. 82% దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చేది 35%. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం డైవర్సిఫైడ్ యాక్టివిటీ ద్వారా మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఇవాళ పెట్రోల్ దిగుమతుల్లో ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన మీద 50% టారిఫ్లు వేసి, చైనా మీద 30% వేసి, తర్వాత చైనా ఒక్క రష్యా నుంచే కాదు మనకన్నా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. తనకు శత్రువు అనుకుంటున్నటువంటి ఇరాన్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటుంది చైనా. అయినా చైనాని 30% దగ్గర ఆపి మన దగ్గర 50% టారిఫ్లు అని చెప్పేసి. అదే దానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే చైనా మనం రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాము, చైనాకి 90 days గడువు కూడా ఇచ్చింది, మనకు అది కూడా లేదు. ఎందుకు చైనా కంటే భారత్ ని ఎక్కువ స్ట్రెస్ చేయాలి, లేదంటే ఇరుకున పెట్టాలి, ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఎందుకు అనుకోవచ్చు? మనకు అమెరికాకు ఉన్న ట్రేడ్ లో, అమెరికా ట్రేడ్ లో మనది 20% వాటా, అంటే $86 బిలియన్ మనం ఎగుమతి చేస్తున్నాం. వాళ్ళ నుంచి మనం $20 బిలియన్ దిగుమతి చేస్తున్నాం, $40 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. సరే డిఫరెన్స్ $41 బిలియన్ అనుకోండి, మొత్తం కలిస్తే $129 బిలియన్. అమెరికా ట్రేడ్ లో మనది 20%, చైనా ట్రేడు 50% అమెరికా తోటి. ఇవాళ మనకు కూడా కొన్ని మినహాయింపులతో దిగుమతి చేసుకునే మీద వాళ్ళకు లేనటువంటి వాటిని దిగుమతి చేసుకునేటువంటి విషయాలు ఇప్పుడు ఇవి వర్తించవు. ఎందుకంటే వాళ్ళకు అత్యవసరం ఉన్నటువంటి వాటి మీద ఇవాళ ట్రంప్ మన ఎగుమతుల మీద టారిఫ్లు పెంచలేదు. దాంట్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ పెంచలేదు, అవి వాళ్ళకు ముఖ్యం. తర్వాత మొత్తం దిగుమతుల్లో మన ఎగుమతుల్లో 20% ఫార్మా ఉన్నాయి, ఫార్మా మీద టారిఫ్లు పెంచలేదు. కాబట్టి వాళ్ళకి ఏవైతే అత్యవసరం అనుకుంటారో వాటి మీద టారిఫ్లు పెంచలేదు. తర్వాత ఇప్పుడు టారిఫ్లు 50% పెంచిన తర్వాత బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏమిటంటే, 12% ఇవాళ 9% కెమికల్స్ ఉంది, 10% టెక్స్టైల్స్ ఉన్నాయి, 12% జ్యువెలరీ ఉంది. తర్వాత మిగతా అన్ని రొయ్యల ఎగుమతి $2 బిలియన్, తర్వాత $10 బిలియన్ టెక్స్టైల్స్, $12 బిలియన్ జ్యువెలరీ, $9 బిలియన్ కెమికల్స్. అంటే ఇవి నేను చెప్పే సుమారు $40 బిలియన్ వరకు ఉంది. కాబట్టి ఇవాళ 45% ట్రేడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటికి ఆల్టర్నేటివ్ గా మన మార్కెట్లు ఇంకొంచెం స్పీడ్ మీద మోడీ ఇంకొంచెం అమెరికా నుంచి ఇంత శత్రుత్వం ఎక్స్పెక్ట్ చేయలేదు మోడీ. కానీ ఇవాళ 50% పెంచిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్రిటన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది, ఫిలిప్పీన్స్ తోటి కుదరపోతుంది ఇవాళ రేపట్లో. రేపు తర్వాత చైనా పర్యటనలో ఇదివరకు జయశంకర్ పర్యటించి వచ్చాడు, చైనా పర్యటనలో ఇంకొంత లిబరలైజేషన్ వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి కూడా ఇంకో మన దోబాల్ పోయాడు, కాబట్టి అజిత్ దోవాల్ పోయాడు. కాబట్టి వీటన్నిటిని ఇంకొంచెం అగ్రెసివ్ గా ఇతర దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా మనం అమెరికా నుంచి వచ్చే నష్టం పూడ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఒక నిమిషం సత్యం గారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. సార్ ఏంటి రెండు దేశాలు ఊహించుకుని ఉండవు, భారత్ ఈ విధంగా తగ్గేదే లేదు, ఎంతకైనా వెళ్తామనే ఆన్సర్ వస్తోంది, మేము క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి తీసుకొని ముందుకెళ్తామనే ఆన్సర్ వస్తుందని చెప్పి ట్రంప్ ఊహించుండరు. లేదు, ట్రంప్ ఈ విధంగా భారత్పై ఇంత స్థాయిలో పెనాల్టీల పరంగా కూడా 25% విధిస్తాము, అవసరమైతే ఇంకా వేస్తాము అనే ఆన్సర్ వస్తుంది అనేది ఇండియా కూడా ఊహించి ఉండకపోవచ్చేమో మేబీ. కానీ దీనికి సొల్యూషన్ ఏంటనుకోవచ్చు, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, తగ్గేలేదని కూడా తగ్గేదే లేదు అని చెప్పడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు అయితే ఉండాలి కదా, వారిని వారించాలి, లేదంటే ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే గతంలో భారత్ కాదు ఇప్పుడు, మనము ఇలాంటి ఏమంటాము అన్ప్రిడిక్టబుల్
సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోవడం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఈ మధ్య కాలంలో పాండమిక్ చూసాము, ఎస్ మనం ప్రిడిక్ట్ చేసింది కాదు. చాలా మంది అన్నారు అయిపోయింది, ఇక భారత్ పని అయిపోయింది, ఎకానమీ పడిపోతుంది, ఇవన్నీ కూడా అన్నారు. కానీ అదేం జరగలేదు. మనం గట్టిగా నిలబడ్డాం, మళ్ళా తిరిగి కోలుకున్నాం. అనేక దేశాలకు మనము వ్యాక్సిన్ కూడా సప్లై చేశాం. నిబ్బరంగా ఉండడం మనకు అర్థమైపోయింది. ఇప్పుడే కాదు కదా, వాజ్పేయి పీరియడ్ లో కూడా శాంక్షన్స్ మన మీద వచ్చాయి ఎప్పుడైతే మనము పోఖ్రాన్ అణుబాంబు పేల్చాము. అయినా నిలబడ్డాం చాలా పెద్ద ఎత్తున చాలా కష్టాలు వచ్చాయి, కానీ మనం నిలబడ్డాం. అందుకని నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మరీ చాలా బలంగా ఉన్నాము. ఆర్థికంగానే కాదు, అదర్వైజ్ కూడా పొలిటికల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నాము. ప్రజలు కూడా కాస్త మానసిక స్థితి మారింది, ఇప్పుడు బెంబేలెత్తేటువంటి పరిస్థితి లేదు. కనుక దీని అన్నిటికీ సొల్యూషన్ మొదలు నేనేమంటున్నానంటే ఎకానమీ కాదు సొల్యూషన్, ప్రజలు ఒక్కటిగా ఉండడు, ప్రజలు ఒక్కటిగా స్పందించారు. మోడీ గారు రిపీటెడ్ గా అడుగుతున్నారు మనం అందరము స్వదేశీ వైపు వెళ్ళాలి, లేకపోతే నేను రైతులను ఎలా అయినా సరే మేము కాపాడుకొని తీరుతాము, రైతులను, రైతు కూలీలను, లేకపోతే మత్స్యకారులను. అంటే ఇప్పుడు పడే దెబ్బ ఫస్ట్ వాళ్ళ మీదనే పడే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. ఎందుకంటే రిపీటెడ్ గా అమెరికా ప్రెషర్ చేస్తా ఉంది మనకు, ముఖ్యంగా అగ్రి ప్రోడక్ట్స్ ను మన మీద డంప్ చేయాలని చూస్తున్నారు. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ మన మీద డంప్ చేయాలని చూస్తున్నారు. నాన్ వెజిటేరియన్ తినేటువంటి ఆ జంతువుల మిల్క్ మనం యాక్సెప్ట్ చేయలేము, రిలీజియస్ గా సెంటిమెంటల్ పీపుల్ ఇండియన్స్. కనుక ఇంత ఒత్తిడి తెచ్చినా ఇవన్నీ మనము ప్రజలకు కనుక తెలిస్తే ఇంత అన్యాయం చేస్తున్నారా, మా మీద ఇటువంటి పాలు, ఇటువంటి డైరీ ప్రోడక్ట్స్ మా మీద రుద్దుతారా, లేకపోతే ఇలాంటి విత్తనాలు మాకు సప్లై చేస్తారా మాకు అని కనుక ప్రజలు మేల్కొంటే ఇది పెద్ద ఇష్యూ కాదమ్మా. మీరు చెప్పిన 7 కారణాలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. వారు చెప్పినట్టుగా ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతా ఉన్నాయి. కనుక ట్రంప్ యొక్క తెంపరితనానికి, అన్ప్రిడిక్టబుల్ బిహేవియర్ కు మనము ఇప్పుడు కావాల్సిందంతా ఏంటంటే ప్రిపేర్ కావాల్సిందే. భయపడకూడదు, నిలబడాలి. మనకి ఇప్పుడు వచ్చిన ఒక అవకాశం ఇది. ఎందుకంటే అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ గా గ్లోబల్ ఏరియాలో మనం ఒక లీడర్ గా నిలబడాలి. కనుక మనోధైర్యం మనం కావాలి. ఇప్పుడు ఇది ఒక అవకాశంగా చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే మనము లీడర్ గా ఎప్పుడు లేము, మనం లీడర్ గా ఎమర్జ్ అయ్యేటువంటి ఒక అవకాశం నిలబడితే కనుక. తర్వాత మనము ఈ పని చేయగలము, మనకు ఆ శక్తి ఉంది. మూడవది తప్పకుండా ట్రంప్ ను మనము కౌంటర్ చేయగలము. ఎందుకంటే యూనిపోలార్ వరల్డ్ ఏదైతే ఉందో అది మనకి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకు ఒక్కరి చేతిలో ఈ ప్రపంచం ఉండాలి? ఇంత లిబరల్ ఈ డేస్ లో కూడా ఒక దేశం ప్రపంచాన్ని డామినేట్ చేస్తాను అనడము సరి అయింది కాదు. నేనేమంటున్నానంటే ఇవన్నీ విషయాలు కనుక భారతీయులు సరిగ్గా అర్థం చేసుకుంటే దేశంగా మనం ఒక్కటిగా నిలబడతాం. ఇప్పుడు మొట్టమొదట ఆయన వాదిస్తున్నటువంటి పాయింట్ అంతా ఏంటంటే ఇండియా ఈజ్ ఏ బ్యాడ్ ట్రేడింగ్ పార్ట్నర్ అని అంటున్నాడు. ఇది నిజమా? బ్యాడ్ ట్రేడింగ్, మనం అంత బ్యాడా, మన క్యారెక్టర్ అంత బ్యాడా? ఆయన చెప్తున్న వాదనలో ఏమన్నా నిజం ఉందా? అస్సలే లేదు, సత్యం అసలే లేదు. ఇంత వారు చెప్పారు కదా, లెక్కలన్నీ వారు చెప్పారు. ఇప్పుడు ఏమంటాం, ట్రేడ్ డెఫిసిట్. మీరు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇదే కదా ఇప్పుడు ఉన్నదంతా కూడా. డెఫిసిట్ ఎంత ఉంది? ఎక్స్పోర్ట్స్ మీరు ఎక్కువ, ఇండియాకు అమెరికాకు మధ్యలో వారు చెప్పారు ఇంత మొదలు 41-42 బిలియన్ డాలర్స్ డిఫరెన్స్ ఉంది. అంటే మనము ఎక్కువ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఆ డిఫరెన్స్ నేను కవర్ చేసుకోవాలని అంటున్నాడు. కనుక నేను ఎక్కువ మీకు టారిఫ్ వేస్తాను, 25 వేస్తాను, 50 వేస్తాను అని ఇది ఒక రీజన్ ఆయన చెప్పాడు. నేను నిజంగా చెప్తే ఇది నిజం కాదు అని అంటున్నా. ఇప్పుడు ఇండియా ఒక్కటి కాదు కదా అలా మాట్లాడితే, మొత్తం ఇంకా 9 దేశాలు ఉన్నాయి. వారు చెప్పినట్టుగా ఇంత చైనా, మెక్సికో అయితే గతంలో కూడా చెప్పారు బ్రిక్స్ సదస్సుకు వెళ్ళిన దేశాల పైన టారిఫ్ వాడన ఉంటుంది అని క్లియర్ కట్ గా చెప్పారు ఆ రోజు కూడా. మనకు 41-42 బిలియన్ డాలర్స్ కానీ మెక్సికో లాంటిది అయితే 170 బిలియన్ డాలర్స్, అంత అంటే 3.5 times మనకన్నా ఎక్కువ ఉంది. మరి వాళ్ళందరికీ టారిఫ్ ఇంతగా మనకు 50 వేసినట్టుగా వాళ్ళకి వేయలేదు కదా. 9 దేశాలు మనకన్నా ఎక్కువ ట్రేడ్ డిఫిసిట్ ఉన్న దేశాలు ఉన్నాయి, మనకన్నా తక్కువ టారిఫ్ వేస్తున్నాడు కదా. మరి నువ్వు ఎలా లాజిక్ చెప్పగలుగుతావు? కనుక నువ్వు చెప్తున్నటువంటి లాజిక్ తప్పు కదా, మొదటి విషయం. కనుక ఇది మనం ప్రజలకు అర్థం చేసుకోవాలి. మొండిగా కేవలము భారత్ ను ఓడించాలి, భారత్ ను లొంగ తీసుకోవాలి.
అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ యుద్ధం అప్పటి నుంచి ఈ బిహేవియరల్ చేంజ్ ఆయన లోపల వచ్చింది. తన పరువేదో పోయింది, ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. నేను చెప్పింది వినాలి, నేను చెప్తేనే కదా మీరు యుద్ధము మానుకున్నది అని రిపీటెడ్ గా 20 సార్లు 30 సార్లు అరిచారు. Yes. మనం ఏమీ ఎక్కడ లొంగలేదు, అసలు కాదే కాదు, ఎవరి జోక్యం లేదని ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్ లో చెప్పారు. అందుకని దాంతో ఇరిటేట్ అవుతున్నాడు ఆయన. ఇరిటేట్ అయ్యి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. రెండో పాయింట్, ఆయన రష్యాతో ట్రేడ్ చేస్తున్నందుకు అని అన్నాడు. రష్యాతో మీరు ట్రేడ్ చేస్తున్నందుకు ఉక్రెయిన్ కు ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నట్టు కదా, మీరు ట్రేడ్ చేస్తారు, అంత ఆయిల్ ఇంపోర్ట్స్ ఎలా చేసుకుంటారు, ఇదంతా క్వశ్చన్ చేస్తున్నాడు. వారితో మనం చెప్పారు కదా, రష్యాతో మరి మీరెందుకు ట్రేడ్ ఆపలేదు, ఇంకా కొనసాగిస్తున్నారు? మీరే స్వయంగా యురేనియం కొంటున్నారు, మీరే స్వయంగా అదేది రేర్ ఎర్త్ మెటీరియల్ కొంటున్నారు, ఫర్టిలైజర్స్ కొంటున్నారు. దీనికి జవాబు ఏంటి అసలు? ఏం చెప్పడే ఆయన? తాను చేస్తే తప్పు, మిగిలిన దేశాలు చేస్తే తప్పు, అందులో ఇండియా చేస్తే మరీ తప్పు కింద కనిపిస్తుంది ట్రంప్ కి. మీడియా వాళ్ళు అడిగితే ఎంత అమాయకంగా, అయ్యో నాకు తెలియదే, నేను తెలుసుకుంటానని అంటున్నాడు. ఇది తెంపరితనం కాదా ఇది? కనుక ఆయన చెప్పే పాయింట్ లో ఎక్కడ లాజిక్ లేదు, కేవలము ఒక రకమైన అక్కస్సుతో బిహేవ్ చేస్తున్నాడు. అదేదో నోబెల్ పిచ్చి పట్టుకున్నది ఆయనకు. అందుకే యుద్ధం నేను ఆపితే నాకు ఆ క్రెడిట్ ఇవ్వలేదే అన్నట్టుగా మాట్లాడుతూ చిన్న పిల్లోడు బిహేవ్ చేసినట్టుగా చేస్తున్నాడు. ఈవెన్ ఈ విషయంలో కూడా, ఈ టారిఫ్స్ విధించడంలో వీటిల్లో ఈ రోజు కూడా ఆయన ఈవెన్ సోషల్ మీడియాలో పెడుతున్న వాటికి కామెంట్స్ అన్డిగ్నిఫైడ్ గా, డిగ్నిటీ లేని పద్ధతిలో ఆయన సోషల్ మీడియాలో రాస్తున్నాడు. ఒక్క రోజు కూడా మోడీ గారు స్పందించలేదు. ఆయన డైరెక్ట్ గా ట్రంప్ మాటలకు ఏది స్పందించలేదు. ఈవెన్ పుతిన్ కూడా స్పందించడం లేదు. కేవలం మంత్రులు, అధికారులు మాత్రమే స్పందిస్తున్నారు. అంత డిగ్నిఫైడ్ గా మనం కానీ, రష్యా కానీ, ఇతర దేశాలు, ఈవెన్ చైనా కూడా అంత డిగ్నిఫైడ్ గా వ్యవహరిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం చిన్న పిల్లోడ్లాగా ఒక డిగ్నిటీ లేని పద్ధతిలో వ్యవహారం నడుస్తుంది. ఇది ఎంత దూరం పోదు, మనము భయపడకుండా నిలబడగలగాలి. ఇది పరీక్షా సమయం తప్పకుండా. అవును, అందుకే మన దేశీయ ఉత్పత్తులను కూడా ఎప్పుడో స్వచ్ఛ భారత్ ఏదైతే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి నినాదం తీసుకొచ్చారో, దాని ప్రకారం ముందుకెళ్లాలని చెప్పి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే అందరం కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తగ్గేదే లేదు భారత్ యొక్క ఐక్యత గాని బలం గాని చూపించాలంటే. ఒక నిమిషం మురళీ మనోహర్ గారు. సత్యం గారు, రష్యాతో దూరం చేసుకోవాలి అని ఒక ఒప్పందాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. టారిఫ్ల విధానం పెంచడానికి గల కారణం పెనాల్టీ ఇవన్నీ కూడా ఇంకా పెంచొచ్చనే కారణానికి. కానీ రష్యాతో ఉన్నట్టు మనకి ఏదైతే దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి స్నేహానికి అమెరికాని నమ్మేటువంటి ప్రయత్నం చేయొచ్చా అనేది ఒక బిగ్ క్వశ్చన్ కింద మారిపోయింది. ఎంతవరకు అంటే ఇండియా భుజాల మీద తుపాకీ పెట్టి రష్యాని కాల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనకి అత్యవసరం అనుకున్నప్పుడు రష్యా నుంచి ఆయుధాలు వచ్చాయి, మనకి సపోర్ట్ చేశారు. అమెరికా ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అర్థం కావట్లేదు, మెయిన్లీ ట్రంప్ ఇప్పుడు ఉన్నప్పుడు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో రష్యాని వదులుకోవడం అసలు జరిగే పని అంటారా? ఇప్పుడు వాజ్పేయి ఉన్నా, మోడీ ఉన్నా, అదవరకు నెహ్రూ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, అందరికీ ఏకాభిప్రాయం ఉంది. రష్యాతో ఉన్నటువంటి సంబంధాల మీద ఏకాభిప్రాయం ఉంది, పాకిస్తాన్ మీద ఏకాభిప్రాయం ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికా చాలా సార్లు కాశ్మీర్ సమస్య నేను పరిష్కరిస్తాను స్టేట్మెంట్ ఇచ్చింది గత 50 ఏళ్లలో. ఈ ప్రధానమంత్రుల్లో ఏ పార్టీ ప్రధానమంత్రి ఉన్నా ఇది బయోలేటరల్ ఇష్యూస్ తప్ప నువ్వు వేలు పెట్టేది కాదు, అది మేమిద్దరం పరిష్కరించుకుంటామని చెప్పేసి వాజ్పేయి ఆధ్వర్యంలో లాహోర్ డిక్లరేషన్ అదే చెప్పారు, 60s లో నెహ్రూ ఆధ్వర్యంలో కూడా అదే చెప్పారు. కాబట్టి అట్లా అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నాయి దానికి. అందుకని అమెరికాను రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అమెరికాతోని వాణిజ్య సంబంధాలు పెరిగినాయి తప్ప డిఫెన్స్ సెక్టార్లో సంబంధాలు పెరగలేదు, దాని మీద ఆధారపట్టలేదు. మనం ఇప్పటికి కూడా 36% ఇంపోర్ట్స్ రష్యా నుంచి, 25% ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకోటి కూడా అమెరికా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని వాడుకుంటుంది. రాజకీయ శత్రువులైనటువంటి చైనా, రష్యాని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటుంది. అక్కడ వాళ్ళ వెపన్స్ పెట్టి, ఐడింగ్ పెట్టి, తర్వాత ఇండియాని ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నందుకు, ఒకప్పుడు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కు లీడర్ గా ఉన్నందుకు ఇవాళ ఇండియాని కూడా టార్గెట్ చేస్తుంది. పాకిస్తాన్ కు మనకు వైరుధ్యం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ కొమ్ము కాస్తుంది ఎవ్రీ టైం. అది చర్చల సందర్భం కానీ, యుద్ధం సందర్భం కానీ. ఇప్పటికి అనేక సార్లు రుజువైంది. మనం గత ఏడాదిగా 2 ఏళ్లుగా నమ్మాం, మనకే మిత్రుడు అయ్యాడు, మన దేశం యొక్క సైజును చూసి, లేదా ఎకానమీ సైజును చూసి ఇంపార్టెన్స్ ఇస్తుండే అనుకున్నాం. కానీ మొన్న వారప్పుడు చూసాం కదా, ఖచ్చితంగా వాళ్ళు నాశనం అవుతుంది పాకిస్తాన్ని ఇది పనికి రాకుండా చేసేటప్పుడు చేసేటట్టుగా ఉందన్నప్పుడు జోక్యం చేసుకున్నాడు. అంటే పాకిస్తాన్ని సేవ్ చేయడానికి. తర్వాత ఒకసారి కాదు,
ఇవాళ ఇంకా మంటమండేందుకు ఇవాళ కూడా మున్నీర్ని సైన్యాధ్యక్షుని ఇవాళ అమెరికా పిలిపించుకున్నారు. రేపు ఏ చర్చలు అయితే చూడాలి. కాబట్టి ఇట్లా 3 దేశాల్ని అంటే ఫస్ట్ ఒకప్పుడు రష్యా నెంబర్ 1, చైనా నెంబర్ 2, ఇండియా నెంబర్ 3. ఇప్పుడు చైనా నెంబర్ 1, రష్యా నెంబర్ 2, ఇండియా నెంబర్ 3. ఈ విధంగా 1, 2, 3 ర్యాంకులు మారినాయి. కానీ వీటన్నిటిని చెక్ చేయడానికి పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నం చేసిండు. $1.7 ట్రిలియన్ మొత్తం 30 ఏళ్ల ఖర్చు పెడితే ఆఫ్ఘనిస్తాన్లో తట్టుకోలేక అమెరికన్ ఎకానమీ తట్టుకోలేకపోతుందని మళ్ళీ తాలిబాన్లకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు అమెరికా. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా తాలిబాన్లు తయారు చేసిందా పాకిస్తాన్ అమెరికా. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఎదురు తిరిగినందుకు ఇమ్రాన్ ఖాన్ లో 30 మంది పార్టీ సభ్యుల్ని డాలర్లతో కొనేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నిలబెట్టి ఇవాళ సైన్యాధ్యక్షులు పిలిపించుకొని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుండు. అంటే చుట్టూన్న 3 దేశాలని చెక్ చేయడానికి పాకిస్తాన్ ని ఒక వెపన్ గా వాడుకుంటుండు. దాంట్లో వ్యూహం భాగంగానే ఇవాళ యుక్రెయిన్ పేరు మీద రష్యాని, చైనాని, ఇండియాని అన్నిటిని కారణం చేయడానికి, తర్వాత ఎకనామిక్ గా ఆల్టర్నేటివ్ గా డెవలప్ అవుతున్నటువంటి బ్రిక్స్ పేరు మీద డెవలప్ అవుతున్నటువంటి చైనాని, బ్రెజిల్ ని, సౌత్ ఆఫ్రికాని, రష్యాని, ఇండియాని, ఈ 5 దేశాలని కూడా వీళ్ళు ఆల్టర్నేటివ్ కరెన్సీ లేదా దేర్ ఓన్ కరెన్సీ దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ అని చెప్పేసి ఒక అనుమానించి మా డాలర్లు 2వ స్థానాన్ని పోవటాన్ని నేను ఒప్పుకోను, మీరు ఆ ప్రయత్నం చేస్తారని ఇవాళ బ్రిక్స్ దేశాల మీద 50%, 30%, 40% టారిఫ్లు విధిస్తున్నాడు. కాబట్టి తనకు ఆర్థిక శత్రువు ఉండొద్దు, రక్షణ శత్రువు ఉండొద్దు. శత్రువు అంటే ఎదుర్కొనేటువంటి బలమైనటువంటి వాళ్ళు ఉండొద్దు ఈ దేశం, ఈ ప్రపంచంలో. కాబట్టి తానొక్కడే రాజు, తాను చెప్పిందే వేదం అనే విధంగా ముందుకెళ్తున్నారు. కానీ అపోజిషన్ ఎవరున్నారని చూసుకోండి, ఇదిపక్కున్నది ఇండియా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇదివరకు ఇంతకుముందు మురళీ మనోహర్ గారు చెప్పిన విధంగా ఇదివరకు భారత్ కాదు, ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సత్తా చూపించి తన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని ముందుకెళ్తున్నటువంటి భారత్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి 27th వరకు పెనాల్టీ అని చెప్పినటువంటి 25% టారిఫ్ ఉంది. కాబట్టి దాని గురించి ఆయన వెనక్కి తగ్గుతారా? ఈ విధించిన 25 టారిఫ్ కూడా వెనక్కి ఏదైనా వచ్చే అవకాశం ఉందా అనేది రాబోయే రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం. ఒక్కటే మాట చైనాకు 250% టారిఫ్ అని 30% ఒప్పుకుండు. మనకు కూడా 50% అని బెదిరించి రేపు 25 నాడు వాళ్ళు వస్తుంది వాళ్ళ టీం మన ఇండియా. అప్పుడు ఏదో మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండనేది కూడా నాకున్నటువంటి అంచనా. చూద్దాం, 27th వరకు మనకి ఇంకా టైం ఉంది. పెనాల్టీ విధించినటువంటి 25% టారిఫ్ సంబంధించి మిగిలిన 25% ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఏదైనా ట్రంప్ కి జ్ఞానోదయం జరిగి ఇండియాతో పెట్టుకుంటే మనకి నష్టం, లేదంటే మిగిలిన దేశాలతో కూడా నష్టం వస్తోంది అనే భావన కలిగితే తప్పకుండా ఆయన ఆలోచనలో, ఆయన మాటల విధానంలో ఎప్పుడూ ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికైనా మన భారత సత్తా తెలియకుండా పోదు. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం 27th వరకు. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు, సత్యం గారు. ఇది వాటి ట్రూత్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.